అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం అనేది న్యాయస్థానాల్లో మహిళల భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి జరుపుకునే ఒక ముఖ్యమైన రోజు. ప్రారంభం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2021 ఏప్రిల్ 28న ఒక తీర్మానాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం మార్చి 10ని ఈ దినోత్సవంగా ప్రకటించింది. మొదటి వేడుక ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా 2022 మార్చి 10న ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. లింగ సమానత్వం, న్యాయ నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థానాల్లో మహిళలు ఉండటం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని గుర్తించటం. న్యాయం కోసం మహిళల పట్ల జరిగే అన్యాయాలను, గృహహింసను మరియు సామాజిక వివక్షను పరిష్కరించడంలో మహిళా న్యాయమూర్తులు కీలక పాత్ర పోషిస్తారు. స్ఫూర్తి, యువతులకు న్యాయశాస్త్రం వైపు మళ్లేలా మరియు భవిష్యత్తులో న్యాయమూర్తులు అయ్యేలా స్ఫూర్తిని నింపడం. భారతదేశంలో న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య పెరుగుతోంది, కానీ ఉన్నత స్థానాల్లో ఇంకా పెరగాల్సి ఉంది. జస్టిస్ ఫాతిమా బీవి భారత సుప్రీంకోర్టుకు నియమితులైన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి. జస్టిస్ బివి నాగరత్న, ఈమె 2027లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇది భారత న్యాయ చరిత్రలో ఒక మైలురాయి కానుంది. 2026 నాటికి న్యాయ రంగంలో కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత వాడకం పెరుగుతున్న నేపథ్యంలో మానవీయ కోణంలో తీర్పులు ఇవ్వటంలో మహిళా న్యాయమూర్తుల ప్రాధాన్యతను ఈ రోజున ప్రత్యేకంగా చర్చిస్తారు. న్యాయ వ్యవస్థలో మార్పు, మహిళా న్యాయమూర్తులు బెంచ్ మీద ఉండటం వల్ల కేవలం సంఖ్య పెరగటం మాత్రమే కాదు, తీర్పుల నాణ్యతలో కూడా మార్పు వస్తుంది. మహిళల అనుభవాలు, సామాజిక దృక్పథం వల్ల ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమం, గృహహింస మరియు వివక్షకు సంబంధించిన కేసుల్లో మరింత సున్నితమైన, లోతైన విశ్లేషణతో కూడిన న్యాయం అందుతుందని ఐక్యరాజ్యసమితి నమ్ముతోంది. గ్లోబల్ గణాంకాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల్లో మహిళల శాతం సుమారు 40% వరకు ఉంది. అయితే సుప్రీంకోర్టు వంటి అత్యున్నత స్థాయి న్యాయస్థానాల్లో ఈ సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. భారత న్యాయ చరిత్రలో కీలక మహిళలు. ఈ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన కొందరు ప్రముఖులు. అన్నా చాందీ, భారతదేశపు మొదటి మహిళా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి. లీలా సేఠ్, ఒక రాష్ట్ర హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. 2026 నాటి లక్ష్యాలు. 2026 మార్చి 10న జరగబోయే వేడుకల్లో ప్రధానంగా డిజిటల్ జస్టిస్లో మహిళల పాత్రపై చర్చలు జరిగే అవకాశం ఉంది. సాంకేతికత ద్వారా న్యాయాన్ని సామాన్యులకు మరింత దగ్గర చేయటంలో మహిళా న్యాయ నిపుణులు ఎలా దోహదపడగలరో వివరిస్తారు. ఈ తేదీని ఎంచుకోవటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 2021లో ఐక్యరాజ్యసమితిలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి ఖతార్ దేశం నాయకత్వం వహించింది. ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాధాన్యతను గుర్తించేలా దాదాపు 70కి పైగా దేశాలు ఈ ప్రతిపాదనను బలపరిచాయి. న్యాయ వ్యవస్థలో గ్లాస్ సీలింగ్. న్యాయ రంగంలో మహిళలు ఎదుర్కొనే అదృశ్య అడ్డంకులను గ్లాస్ సీలింగ్ అంటారు. కింది స్థాయి కోర్టుల్లో మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎక్కువగానే ఉన్నప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయికి వచ్చేసరికి వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ దినోత్సవం ద్వారా ఉన్నత స్థానాల్లో మహిళలకు కనీసం 30 నుండి 50% ప్రాతినిధ్యం ఉండాలని అంతర్జాతీయ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. తీర్పుల్లో వైవిధ్యం. మహిళా న్యాయమూర్తులు ఉన్నప్పుడు కోర్టు తీర్పుల్లో కొన్ని సామాజిక మార్పులు కనిపిస్తాయి. సున్నితత్వం, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు మరియు ఆస్తి హక్కుల కేసుల్లో మహిళా న్యాయమూర్తులు బాధితుల కోణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
మార్చ్ 10వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శాలిని పాండే తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు ప్రీతిగా సుపరిచితురాలు. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చ్ 10, 1993న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. ఆమె ఇంజనీరింగ్ చదివింది, కానీ నటనపై ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించింది. సినిమాల్లోకి రావటం ఆమె తండ్రికి మొదట్లో ఇష్టం లేదు, కానీ ఆమె తన కలను నిజం చేసుకోవటానికి గట్టిగా పోరాడింది. అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ సరసన ప్రీతి పాత్రలో ఆమె నటన ఒక సంచలనం. తొలి సినిమాతోనే దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. మహానటి సావిత్రి బయోపిక్ అయిన మహానటిలో కనిపించి మెప్పించింది. తమిళం, హిందీ, తెలుగుతో పాటు తమిళంలో 100% కాదల్, హిందీలో రణ్వీర్ సింగ్ సరసన జయేష్ బాయ్ జోర్దార్ చిత్రాల్లో నటించింది. 2024లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన మహారాజ్ అనే నెట్ఫ్లిక్స్ సినిమాలో నటించి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. इनफैक्ट मुंबई पहुंच जाने के बाद भी उनके फादर उन्हें बार बार कॉल करके उन्हें आने के लिए बोलते रहे. शालिनी अपने फिल्म रिलेटेड चीजों से तब ऑलरेडी परेशान थी और कुछ भी ठीक से नहीं चल रहा था. ऐसे में उन्होंने फ्रस्ट्रेटेड होकर बहुत गुस्सा कर दिया और घर से भाग गई. उन्हें पता था कि उनके फादर उन्हें मुंबई भी लेने आ सकते हैं, क्योंकि उनके अकॉर्डिंग जो करियर वो अपनी बेटी के लिए चाहते थे वही सबसे सेफेस्ट था. खैर, उनके भाग जाने के बाद फादर ने उन्हें मेल किया कि यदि वो वापस नहीं आई तो वो उन्हें ढूंढने के लिए पुलिस भेज देंगे. जिसके रिप्लाई में शालिनी ने अपने फादर से ये कहा कि तो फिर मैं भी सेम करूंगी और पुलिस से कह दूंगी कि मेरे फादर मुझे टॉर्चर कर रहे हैं और मैं अब बड़ी हो चुकी हूँ. इसके बाद क्या हुआ और उनके फादर से उनका आज तक रिश्ता ठीक हो पाया है या नहीं, ये मैं आगे आपको वीडियो में बताऊंगी. और एंड में शालिनी की लाइफ से जुड़े 5 अननोन फैक्ट्स भी बताऊंगी, जिनसे भी आप लोग आज तक अनजान होंगे. तो इस वीडियो के एंड तक जरूर बने रहे. 80వ దశకంలో దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన అందాల నటి మాధవి. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అద్భుతమైన నటనతో మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందారు. మార్చ్ 10, 1962న హైదరాబాద్లో జన్మించారు. తొలి సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు తూర్పు పడమర సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఒరియా భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మాధవి ఒక లక్కీ హీరోయిన్గా నిలిచారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఖైదీ ఈ సినిమా వీరిద్దరికి భారీ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. కోతల రాయుడు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, బిగ్ బాస్, ప్రాణం ఖరీదు వంటి సినిమాలు వీరి హిట్ ట్రాక్ రికార్డులో ఉన్నాయి. మలయాళ సినీ రంగంలో ఆమెను ఒక లెజెండ్గా భావిస్తారు. అక్కడ మమ్ముట్టి మరియు మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్లతో ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించారు. ఆకాశదూతు సినిమాలో ఆమె నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. పారిజాత్ జోరాబియన్ బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ఒక విలక్షణమైన నటి. మార్చ్ 10, 1973న ముంబైలో జన్మించారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, విద్యావంతురాలు కూడా. న్యూయార్క్ యూనివర్సిటీ నుండి MBA పట్టా పొందారు. తండ్రికి చెందిన పౌల్ట్రీ వ్యాపారంలో సహాయం చేస్తూనే నటన వైపు అడుగులు వేశారు. ఆమె కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ కాలింగ్ ఈ సినిమాతో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. జాగర్స్ పార్క్ ఈ చిత్రం ఆమె కెరీర్లో ఒక మైలురాయి. సీనియర్ నటుడు విక్టర్ బెనర్జీతో కలిసి ఆమె చేసిన నటన ప్రేక్షకులను మెప్పించింది. మార్నింగ్ రాగా ఇది ఒక ఇండో అమెరికన్ చిత్రం. ప్రకాష్ రాజ్, షబానా ఆజ్మీలతో కలిసి ఆమె ఈ మ్యూజికల్ డ్రామాలో నటించారు. మోడలింగ్ సినిమాల్లోకి రాకముందు ఆమె ప్రసిద్ధ బ్రాండ్లకు మోడల్గా పనిచేశారు. ముఖ్యంగా క్లియర్ సిల్ ప్రకటన ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినిమా ఆమె 1998లో పెళ్లి పందిరి అనే తెలుగు సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. సహా ఇరానీ Zorabian's first screen appearance was in the Clearsill television advertisement which she had made before she moved to New York.
She continued with advertisements for healthcare products after her return to Mumbai, and in 1997 acted in a music video for Lucky Ali's Nahi Rakhta Dil Mein Kuch. She subsequently played Maya in the TV serial Hum Pardesi Ho Gaye. Zorabian did a minor role in Mumbai Matinee in 2003. In 2004, she played a supporting role in Morning Raga and made a cameo appearance in Dhoom. In 2005, she appeared in Ek Ajnabi opposite Kelly Dorji, and a year later with Malcolm McDowell in Exits. Her most recent films include Highway 203, Moonlight, Just Married, and Kabhi Up Kabhi Down. From Bollywood, she moved on to becoming an entrepreneur handling her family poultry business by the name Zorabian Chicken since 2008. Zorabian Chicken was awarded with the Best Brands of India by అమెరికన్ ఫుట్బాల్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యువ కెరటం జస్టిన్ హెర్బర్ట్. జట్టు జస్టిన్ హెర్బర్ట్ ఎన్ఎఫ్ఎల్లో లాస్ ఏంజల్స్ చార్జర్స్ జట్టుకు స్టార్ క్వార్టర్ బ్యాక్గా ఆడుతున్నారు. రికార్డులు: తన మొదటి సీజన్లోనే అత్యధిక టచ్ డౌన్ పాస్లు ఇచ్చిన ఆటగాడిగా ఎన్ఎఫ్ఎల్ అఫెన్సివ్ రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ఎన్ఎఫ్ఎల్ చరిత్రలో తన మొదటి 3 సీజన్లలోనే అత్యధిక పాసింగ్ యార్డ్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఆయన కేవలం ఆటలోనే కాదు, చదువులో కూడా టాప్. ఒరెగాన్ యూనివర్సిటీలో బయోలాజికల్ సైన్సెస్ చదివారు. ఆయన అకాడమిక్ రికార్డ్ ఎంత బాగుందంటే ఆయనకు విలియం వి క్యాంబెల్ ట్రోఫీ లభించింది. ఒకవేళ ఫుట్బాల్ ప్లేయర్ కాకపోయి ఉంటే ఆయన డాక్టర్ అయ్యేవారట. 2023లో ఆయన తన జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం విలువ సుమారు $262.5 మిలియన్. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న క్రీడాకారుల జాబితాలో ఆయన ఒకరిగా నిలిచారు. హాలీవుడ్లో నటిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం సక్సెస్ఫుల్ దర్శకురాలిగా రాణిస్తున్న ఒలివియా వైల్డ్ మార్చి 10, 1984న న్యూయార్క్ నగరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ప్రసిద్ధ జర్నలిస్టులు. ఆమె అసలు పేరు ఒలివియా జేన్ కాక్ బర్న్. ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ మీద గౌరవంతో ఆమె తన పేరును ఒలివియా వైల్డ్గా మార్చుకున్నారు. హౌస్ ఈ పాపులర్ మెడికల్ డ్రామా సిరీస్లో డాక్టర్ రెమీ హ్యాడ్లీ పాత్రతో ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ట్రాన్ లెగసీ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఆమె పోషించిన క్వారా పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇతర సినిమాలు కౌ బాయ్స్ అండ్ ఏలియన్స్, ఇన్ టైమ్, రష్ వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. నటన కంటే ప్రస్తుతం ఆమె దర్శకత్వంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. బుక్ స్మార్ట్ దర్శకురాలుగా ఆమె మొదటి సినిమా ఇది. ఈ టీనేజ్ కామెడీ చిత్రం విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ఆమెకు ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డును తెచ్చిపెట్టింది.